చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను. వీడియో తీసి చాలా రోజులు అవుతుంది. సో ఈరోజు పీతలు పట్టడానికి వచ్చాను. సో ఈరోజు పీతలు ఎలా పట్టాలి, ఎలా ఉంటుంది దాని ఒక కష్టాలు పరిస్థితి అనేది చూద్దాం. ఓకేనా గాయస్, మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే, ఇప్పుడు చూద్దాం, రండి దిగుదాం ఇప్పుడు మనము. గాయ్స్, మన ఫస్ట్ ఎంట్రీకే దొరికింది మనకు. గైస్, మనకు ఇంకొక చిన్న పీత దొరికింది. ఓకే గైస్, ఇక్కడ కూడా బొక్క ఎండ్ అయిపోయింది. కష్టపడ్డాం కానీ ఫలితం లేదు ఇక్కడ కూడా. ఇంకో దగ్గర ట్రై చేద్దాం. ఓకేనా? అలసిపోయాను నేను. మనకు ఒక పెద్ద ఎంట్రీగా దొరికింది. మీకు అది బయటికి తీసి చూపిస్తాను. ఓకేనా? ఓకేనా? ఓకే గాయ్స్, చూడండి ఎంత పెద్దదో. ఇది కనుక కరిచిందంటే ఖచ్చితంగా మనకు వేలు ఇరిగిపోద్ది. నేను ఒకసారి కడిగి చూపిస్తాను. చూడండి గాయ్స్, ఎంత పెద్దగా ఉందో. మనకి ఇంకోటి దొరికింది. ఇంకోటి దొరికింది పెద్దది. గైస్, మనకు మరీ ఎక్కువ దొరకలేదు. సో కొన్ని దొరకాయి, దాంతో మనం ఇప్పుడు
అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. సో దీన్ని ఇప్పుడు బాగా చేద్దాం, మనం ఎలా బాగా చేయాలని చూద్దాం. దీన్ని ఈ విధంగా పులుసులు తీసుకోవాలి. ఓకే గైస్, ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి. గాయస్, మనం రెడీ చేసుకుని ఎండ్రకాయలు ఇప్పుడు కాల్చుదాం. సో కాల్చి తినడం వల్ల మనకు చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఇంకోటి ఏంటంటే కఫం ఉంటే తగ్గుతుందండి, దానివల్ల కాల్చుకుని తింటారు. ఎలా కాల్చి తింటారనేది చూద్దాం మనం. కాల్చేసుకున్నాము. సో ఇలా కాల్చుకోవడం బట్టి యూజ్ ఏంటంటే కఫం ఉంటే తగ్గుతుందండి. సో కఫం ఉంటే తగ్గుతుంది కాబట్టి ఇలా కాల్చుకొని తినాలి. ఓకే గైస్, గిమ్ము చూసారు కదా ఎంత పెద్దదో. సో దానిలోపు కొవ్వు అనేది ఇలా ఉంటుందండి. సో ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ తినేదే, ఈ పులుసులా తీస్తే చాలు, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని తిని చూద్దాం. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. చాలా రుచికరంగా ఉంది నిజంగా గిమ్ము. కొద్దిగా చెప్పగా ఉంది కానీ చాలా టేస్ట్గా ఉంది. సో కఫం తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా తినాలి మనం. ఇప్పుడు దాకా వీడియో చూశారు కదా, ఇంకా మరిన్ని వీడియోలు చేయాలంటే ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. ఓకే గైస్, మా ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్?